రాజనగరం నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో విద్య ఎలా ఉండాలి అనే దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. దాంట్లో ముఖ్యంగా రాజనగరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయ్యింది కూడా ఇక్కడ ఇంటర్ కానీ డిగ్రీ కానీ లేదు. అలాగే అతిపెద్ద మండలంలో రెండో జూనియర్ కాలేజీ కూడా లేదు. దేవంచెరువు మంచి జూనియర్ కాలేజ్ అయితే బాగుంటుందని ఆ రోజు ప్రపోజల్ పెట్టాం. ఇది మీ వాళ్ళు నోట్ చేయమని చెప్పండి. రాజానగరంలో ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజ్ అవసరం. అలాగే దేవంచెరువులో ఒక జూనియర్ కాలేజ్ అవసరం. ఖచ్చితంగా ఈ రెండు విధంగా ఉండాలి అని చెప్పి ఆల్రెడీ పెట్టాము. దీనికి ప్రొసీజర్ కూడా ముందుకు తీసుకెళ్ళాం మేము. దీన్ని మన విజన్ డాక్యుమెంట్ లో కూడా పెట్టి సీఎం గారికి ఇది కూడా. అలాగే ఒక పాలిటెక్నికల్ కాలేజ్, ఒక ఐటీఐ కాలేజ్ కూడా కావాలని చెప్పేసి ఆల్రెడీ మనం ప్రపోజల్ పెట్టున్నాము. అది ఇందులో యాడ్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తే కంప్లీట్ గా ఇందాక డిఓ గారు చెప్పారు, అలాగే కోరకొండ ఎంఈఓ గారు కూడా చెప్పారు, విద్య బాగుంటేనే ఈ విధంగా ఆ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందారు. ఇంతమంది ఇక్కడ విద్యావంతులు ఉన్నారు. వీళ్ళందరూ ఆ చదువుకోబట్టి ఒక మార్గనిర్దేశత్వాన్ని అందరికీ చెప్పగలుగుతున్నారు. విద్య లేక ఏది చేయలేదు. ఈ రోజు అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్నారంటే ఒక విద్య. మనం మొబైల్ ఫోన్ వాడుతున్నారంటే శాటిలైట్ ఫోన్లు వాడుతున్నారు, మొబైల్ ఫోన్ వాడుతున్నారంటే ఇది అందరికీ విద్య. తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఉందో మొట్టమొదటి రోజే చూస్తున్నారు అంటే విద్య. అన్ని రంగాల అభివృద్ధి చెందాలంటే ముందు విద్య ఉంది. ఇంకా ఈ ప్రాంతం సరైన విద్య లేక, సరైన అవగాహన లేక, ఇంకా ప్రజలు నాతో సహా మేము ఇంకా ఎక్కడో చాలా దూరంగా ఉన్నాం. ఆ ఓడి వాడకూడదు కానీ ఇంకా మూర్ఖత్వంగానే జీవిస్తున్నామని భావిస్తున్నాను. ఎందుకంటే సరైన విద్య లేకపోవడం, సరైన పరిజ్ఞానం, కావలసినటువంటి పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఇప్పటికీ కూడా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం రాజనగరం. కాబట్టి మంచి విద్యని అందించాలి. ఇందాక మన డిఓ గారు చెప్తూ టీచర్ల కొరత లేదన్నారు. టీచర్ల కొరత లేదు కానీ స్టూడెంట్స్ కొరత ఏర్పడుతున్నాం. స్టూడెంట్స్ లేరు, టీచర్లు ఉన్నారు. చాలా స్కూల్స్ ఉన్నాయి కానీ ఇంకా మన భవిష్యత్తు పేరుతో స్కూల్స్ ఇంకా అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడ పేరెంట్స్ కి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా అది రూల్ ప్రకారం కాకపోయినా మానవత్వంతో పేరెంట్స్ కి అవగాహన అనేది టీచర్స్ కూడా కల్పించాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ చదువుకున్న అమ్మాయో అబ్బాయో లేదా ఒక డిగ్రీ చదువుకున్న అమ్మాయి అబ్బాయో ప్రైవేట్ టీచర్ గా ఉంటే, ఈవెన్ జూనియర్ కాలేజీల్లో కూడా వాళ్ళ టీచర్స్ గా ఉంటే వాళ్ళకి ఎంతమంది టార్గెట్ ఇస్తారు స్టూడెంట్ జాయిన్ చేయమని. ఈవేళ వాళ్ళకు వచ్చేసి 15,000 20,000 జీతం ఇస్తారు. వాళ్ళకి 10,000 జీతగాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం ఇంత జీతం తీసుకుంటూ తల్లిదండ్రికి అవగాహన కల్పించలేకపోతున్నాం. ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక టీచరే ఇవ్వగలుగుతారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి బిఎస్సీలు ఎగ్జామ్స్ రాసి ఎన్నో ఏళ్ళు దానికోసం కోచింగ్ తీసుకుని వయసు అయిపోయేదాకా వెయిట్ చేసి ఎన్నోసార్లు ప్రయత్నం చేసి కూడా వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కోర్టులు వేసుకుని చివరి దశలో టీచర్లు అంటే వాళ్ళకి మంచి పరిజ్ఞానం ఉంటుంది, వాళ్ళు మంచి విద్యను బోధించగలరు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. కానీ ఇక్కడ స్టూడెంట్స్ కి ఆ యొక్క సరైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వకపోవడం వల్ల కొంతమంది ఏదో యూనిఫామ్ బాగుంటుంది, ఏసీ రూమ్ లో ఎడ్యుకేషన్ ఇస్తారు, మా అబ్బాయి ఏదో ఇంగ్లీష్ ముక్క రెండు మాట్లాడతానని చెప్పి ప్రైవేట్ స్కూల్కి అట్రాక్ట్ అవుతున్నారు. అక్కడ టీచర్లు క్వాలిటీ ఉండదు. బిఎస్సీలో పాస్ అవ్వని వాళ్ళే అక్కడ టీచర్గా జాయిన్ అవుతారు. బిఎస్సీ పాస్ అయిన వాళ్ళు ఏమో ప్రభుత్వ స్కూల్లో ఉంటారు, డిఎస్సీ పాస్ అయిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు మీరు కూడా ఇక్కడ చాలా మంది ఆఫీసర్ల తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచిస్తారంటే అక్కలతో మా అబ్బాయి ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. అక్కడ ఏముంటుంది? ఈ యొక్క టీచర్లు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. మాకు జాబ్ వచ్చింది, మా హక్కుల కోసం పోరాడుతున్నామని. మీ హక్కుల కోసం పోరాడండి, కానీ ఆ 10 మంది పిల్లల కోసం మీరు టీచర్ ఉద్యోగం ప్రభుత్వం ఇచ్చింది, ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నారు కాబట్టి బాధ్యత తీసుకుంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తే సమాజం బాగుపడుతుంది. విజన్ 2047 అద్భుతంగా ఉండాలంటే ఫస్ట్ విద్య అనేది అవసరం. ఆ విద్యని సంపూర్ణంగా మీరు ఇవ్వగలిగితే 2047 సక్సెస్ అవుతుంది. లేదంటే ఎన్ని ఆర్థిక వనరులు సమకూర్చినా సీఎం గారు సంవత్సరానికి 10 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి ప్రజలకు ఇచ్చిన ప్రజలు మాత్రం సక్సెస్ కాలేదు. ఇది సహకారం అంతే. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు జీవించాలంటే ఖచ్చితంగా
ప్రతి వ్యక్తికి అవసరమైన విద్య, ఆ విద్యను పూర్తిగా అందించడానికి విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచి ఈ యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఈ యొక్క అవగాహన సమస్యలు ఏర్పాటు చేసి విద్యార్థుల సంఖ్య కూడా ప్రభుత్వ స్కూల్లోని కాలేజీల్లోని పెరిగే విధంగా మనం చూడాలి. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎందుకు 1 సార్లు మనం మాట్లాడుతున్నాం, జేఎన్టీలోనే సీట్ కావాలి, జేఎన్టీలో సీట్ కావాలి. పొద్దునకు వస్తే నా దగ్గరకు వస్తే అర్జీలు జేఎన్టీలో సీట్ కావాలి ఇప్పించండి. స్కూల్స్ విషయంలో ఎందుకు అలా లేదు? ఒక మెడికల్ కాలేజ్ వస్తే రంగరాయలో వచ్చేస్తే ఇంకా దేవుడు అయిపోయాడు. వీడు పీజీ డాక్టర్ అయిపోయాడు, వీడి ఇంకా ఏం లేదు, హ్యాపీగా సెటిల్ అయిపోయాడు అనేది మంచి ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు బేసిక్ నీడ్స్ మనకి ఏదైతే ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, జూనియర్ కాలేజ్ ఇలాంటి దాంట్లో ఎందుకు చూపించలేదంటే టీచర్స్ కి ఇంట్రెస్ట్ లేదా, పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ లేదా? ఇది అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ విద్యకు పెద్దపీట వేసి మనం 2047 డాక్యుమెంట్ తయారు చేస్తే సక్సెస్ అవుతాం. మనిషికి జీవించడానికి కావాల్సినటువంటి వనరు వాళ్ళు సమకూర్చుకున్న నాడు ఈ దేశం మొదటి స్థానంలో ఉండదు ప్రపంచంలో అనేది నా నమ్మకం.